అందరికీ నమస్కారం. మరాఠాల చరిత్ర చూస్తే ఛత్రపతి శివాజీ గారి పేరు ముఖ్యంగా వినపడుతుంది. ఆ తరువాత ఛత్రపతి సంభాజీ గారి పేరు వినపడుతుంది. ఛత్రపతి శివాజీ గారి రాజ్యం, అదేవిధంగా మరాఠాల చరిత్ర పూర్తిగా చెప్పాము అని చెప్పడానికి ఎక్కడ కూడా ఉండదు. ఎప్పుడు కూడా దానికి కామానే ఉంటుంది, పులి స్టాప్ అయితే ఉండదు. ఛత్రపతి శివాజీ గారు, అదేవిధంగా మరాఠాల ఆ సైన్యంలో పనిచేసిన ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క యుద్ధ గాథ, ఒక ప్రేరణ స్ఫూర్తి. అంతటి గొప్ప సైన్యం మరాఠాలది. ఇందులో ముఖ్యంగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఛత్రపతి సంభాజీ గారి కుమారుడు గురించి. ఛత్రపతి సంభాజీ గారు 1657 మే 14న మహారాష్ట్రలోని పూణే నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉండే పురందర్ కోటలో ఆయన జన్మించారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారికి 2 కుమారులు. సంభాజీ గారు పెద్దవాడు, ఆ తరువాత రాజారాం చిన్న కుమారుడు. వీళ్ళిద్దరికీ మధ్యన 13 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. తమ్ముడు రాజారాము. ఛత్రపతి సంభాజీ గారు షిర్కే వంశానికి చెందిన పిలాజీరావు షిర్కే ఆయన కుమార్తె అయిన యశూబాయిని వివాహం చేసుకున్నారు. వీళ్ళకి ఒక కుమారుడు, అతని పేరు శివాజీ. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని సంభాజీ గారిని ఔరంగజేబు ఎలా బంధించాడో తెలుసా? సొంత వాళ్ళ వెన్నుపోటు వల్ల సంభాజీని ఔరంగజేబు బంధించగలిగాడు. ఆ తరువాత జరిగిన అకృత్యాలన్నీ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. గోళ్ళు పీకించారు, అదేవిధంగా కళ్ళు పీకించారు, ఒంటిపైన ఉన్న చర్మాన్ని మొత్తాన్ని కూడా కొంచెంగా ఒలిచేశారు. మతం మారితే వదిలేస్తానన్నాడు. కానీ నా హైందవ ధర్మాన్ని నేను వదలను అని చెప్పి చివరికి మరణించడం కాదు, ఈ ఔరంగజేబు చంపేశాడు ఛత్రపతి సంభాజీ మహారాజుని. ఆ తరువాత సంభాజీ మహారాజు గారి భార్య యశూబాయి, కొడుకు శివాజీ ఏమయ్యారు? మీకు దీని గురించి ఇంతకు ముందే తెలుసుంటే మాకు ఆల్రెడీ తెలుసు అనేసి కమెంట్స్లో రాయండి. లేదు, ఇదే ఫస్ట్ టైం కానీ మీరు తెలుసుకుంటుంటే మాత్రము మీ ద్వారా తెలుసుకున్నాము అనో, లేకుంటే థ్యాంక్స్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అనో ఏదో ఒకటి కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సంభాజీ గారి మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని చాలా ఈజీగానే హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అనుకున్నాడు ఔరంగజేబు. కానీ తన కల తీరకుండానే 2 దశాబ్దాలకి పైగానే అక్కడే ఉండి ఎన్నో యుద్ధాలు చేసి పోరాడి చివరికి తన కల నెరవేరకుండానే చచ్చాడు ఔరంగజేబు. దీని గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఎవరైనా కావాలంటే ఒకసారి ఛానల్ చెక్ చేసుకోవచ్చు. ఔరంగజేబు మరణించిన తరువాత అతని కుమారుడు బహదూర్ షా రాజు అయ్యాడు. ఇతనికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మరాఠాలని ఓడించలేకపోతూ ఉన్నాడు. అదే సమయంలో జుల్ఫికర్ అలీ ఖాన్ అనే అతని దగ్గర పనిచేసే సుబేదారు ఒకరు ఈ బహదూర్ షాకి ఒక మాట చెప్పారు. మరాఠాలని ఓడించాలి అని అంటే మన చెరలో ఉన్న సాహుని వదిలిపెడితే చాలు అని చెప్పేసి సలహా ఇచ్చాడు. ఈ సాహు ఎవరో తెలుసా? ఛత్రపతి శివాజీ గారి మనవడు, సంభాజీ గారి కుమారుడు. ఇతని పేరు శివాజీ. కానీ 1689లో దొంగ దెబ్బతీసి సంభాజీని పట్టుకొని చిత్రవద చేసిన సమయంలో అతడి కుమారుడిని, భార్యని ఔరంగజేబు నిర్బంధించి ఢిల్లీకి తీసుకువెళ్ళాడు. శివాజీ అనే అసలు పేరుని సాహుగా మార్చి చిన్నప్పటి నుంచే కూడా మత్తు మందులకి, నల్లమందుకి అలవాటు చేసి మొఘలుల సాంప్రదాయంలోనే ఆ అబ్బాయిని పెద్ద చేశారు. ఆ సమయంలో ఆ అబ్బాయికి 6 సంవత్సరాలు. అంత చిన్న వయసు నుంచి ఈ విధంగా అతన్ని పెంచడం వల్ల పెద్దయిన తరువాత ఈ మొఘలులలాగే ఆ అబ్బాయి ఉంటాడు. అదేవిధంగా అతన్ని అడ్డుపెట్టుకొని మరాఠాల రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు. ఎందుకు అనంటే శివాజీ పెద్ద కుమారుడిగా వారసత్వపు సహజ హక్కు ఆ రాజ్యాధికారంలో ఉంటుంది కాబట్టి దాన్ని సాధించి తనకి అనుకూలంగా అతన్ని అక్కడ పెట్టి వీళ్ళు పరిపాలన చేసుకోవచ్చు అనుకున్నారు మొఘలులు. కానీ అది జరగలేదు. రాజ్యాధికారానికి సాహుకున్న హక్కును మరాఠాలు ఎవరూ కూడా కాదనలేరు. కానీ అన్న సంభాజీ అనంతరం సింహాసనం అతని కుమారుడికే దక్కాలి అనేసి సంభాజీ తమ్ముడు రాజారాంకి బాగా తెలుసు. అందుకే మొఘలుల చెరలో సంభాజీ గారు ఉన్నప్పుడు ఆ తరువాత వాళ్ళ అన్నని చంపిన తరువాత కూడా ఛత్రపతి అయిన రాజారాము తాను తన అన్న కుమారుడికి ప్రతినిధిగా మాత్రమే ఈ సింహాసనం మీద కూర్చుంటున్నాను, ఎప్పుడైతే తన కుమారుడు వస్తాడో అప్పుడు ఈ సింహాసనం తనకి మాత్రమే చెందుతుంది అనేసి ఆ రోజు చెప్పి అతను పరిపాలన స్టార్ట్ చేశారు. కానీ కొద్ది రోజుల్లోనే అతను కూడా మరణించాడు. ఆ సమయంలో రాజారాంకి 4 ఏళ్ల ఒక చిన్న కొడుకు కూడా ఉన్నాడు. రాజారాం భార్య
పేరు తారాబాయి. ఈ తారాబాయి అంత ఆషామాషి వ్యక్తి కాదు. మొఘలులని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. తన భర్త రాజారాం మరణం తర్వాత తన 4 ఏళ్ల కుమారుడికి ఆ అబ్బాయికి పట్టం కట్టి రాజారాం భార్య అయిన ఈ తారాబాయి 7 ఏళ్ళు మొఘలులని గుండెలు అవిసేలాగా సర్వసమర్థంగా చక్రం తిప్పుతూ తన రాజ్యాన్ని కాపాడుకున్నారు. ప్రజల్లో ఆమెకి ఎంతో ఆదరణ ఉంది. సైన్యాధికారులపై పూర్తి పట్టు ఆమెకుంది. అటువంటి సందర్భంలోనే ఈ బహదూర్ షా సాహుని వదిలిపెట్టాడు. నీ రాజ్యానికి వెళ్ళి నువ్వే రాజు అవుతావు, నీకు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము, సపోర్ట్ ఇస్తాము అని చెప్పి అబ్బాయిని పంపించారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకున్నట్టు నేరుగా తీసుకెళ్ళి సంభాజీ కుమారుడు వచ్చాడు, ఇతనికే రాజ్యాధికారం దక్కుతుంది అనేసి ఆ సింహాసనం మీద అక్కడేమీ కూర్చోబెట్టలేదు. అక్కడ ఉంది తారాబాయి. 7 ఏళ్లుగా మొఘలులని ఓడిస్తూ తన రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి. అధికార వ్యామోహం. ఈ తారాబాయి గురించి మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఒక 2-3 వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ మీరు ఖచ్చితంగా చూడండి, మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ మరాఠాలు సాంప్రదాయానికి విలువనిస్తారు. అందువల్ల పెద్ద కుమారుడి కొడుకు కాబట్టి సాహుకే సింహాసనం దక్కుతుంది అనేసి సాహు వైపు ఎక్కువ మంది వస్తారు అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తారాబాయి ఆ అబ్బాయికి సింహాసనాన్ని అప్పగించేదానికి ఒప్పుకోలేదు. అసలు వచ్చిన కుర్రాడు సంభాజీ గారి కొడుకు కాదు. సంభాజీ గారి కొడుకు ఎప్పుడో చనిపోయాడు, మొఘలుల ఆధీనంలో ఉన్నప్పుడే చనిపోయాడు, ఇప్పుడు వచ్చేది నకిలీ వ్యక్తి అని చెప్పేసి తారాబాయి ప్రచారం చేశారు. దాన్ని కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఒకవేళ ఇలాంటివి ఏది జరగకపోయినా కూడా అంతర్గతంగా కలహాలు వస్తాయి. సాహు వైపుకు కొంత వర్గం వస్తుంది, తారాబాయి వైపుకు కొంత వర్గం వెళుతుంది. అలాంటి సమయంలో కూడా మనం గన అటాక్ చేస్తే ఈ మరాఠాలని ఈజీగా ఓడించవచ్చు అనేది మొఘలుల ఎత్తుగడ. పథకం వరకు అద్భుతంగానే వేశారు, కానీ ఏం లాభం, ఆచరణలో మాత్రం అనూహ్యంగా బెడిసికొట్టింది. మొఘలులు వేసిన ఎత్తు వాళ్ళకే నెత్తికి చుట్టుకుంది. వాళ్ళు ఊహించినట్టే మరాఠాల్లో అంతర్యుద్ధం వచ్చింది, కానీ దాని పర్యవసానంగా మరాఠా శక్తి అణగారిపోకుండా మరింత ప్రచండంగా విజృంభించింది. అంతదాకా అక్కడ దక్కను వరకే పరిమితంగా ఉన్న మరాఠాల ప్రాబల్యం మరింత పెంచుకొని సాహు హయాంలోనే అఖిల భారత స్థాయికి పెరిగింది. అదేమి అంత ఆషామాషిగా జరగలేదు. ఎన్నో యుద్ధాలు, ఎత్తులు పై ఎత్తులు. సాహు మొఘలుల చెరలో ఉన్నప్పుడు పర్సోన్జీ భోస్లే లాంటి కొంతమంది పెద్దవాళ్ళు ఆల్రెడీ చూసున్నారు. అందువల్ల ఇప్పుడు వచ్చిన సాహుని చూడగానే వాళ్ళు గుర్తుపెట్టారు సంభాజీ గారి కొడుకు అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ తారాబాయి మాత్రం అంత ఈజీగా ఒప్పుకోలేదు. వచ్చిన వాడు నకిలీ వారసుడు అని చెప్పిన ఆ మాటని ఎవరు నమ్మకపోవడంతో ఇంకొక వాదనని ఆమె తీసుకొచ్చారు. తనకి వారసుడు అయ్యే యోగ్యతే లేదు, ఎందుకంటే సంభాజీయే శివాజీకి వారసుడు అయ్యే యోగ్యత లేదు అనేసి ఆమెన్నారు. ఎందువల్ల అంటే శివాజీయే సంభాజీని ఖైదు చేశాడు, తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందువల్ల సంభాజీని ఖైదు చేశాడు కాబట్టి తనకి ఆ అధికారం లేదు. నేను నా భర్త రాజారాం కలిసి కష్టపడి మరాఠా సామ్రాజ్యాన్ని పునర్నిర్మించాము, కాబట్టి సంభాజీ కొడుకుకు తమ సింహాసనం మీద ఏ మాత్రం హక్కు లేదు అనేసి ఆమె వాదించారు. కానీ తనని సింహాసనం మీద కూర్చోబెట్టాలని కొంతమంది పెద్దవాళ్ళకు మాత్రం బలంగా ఉంది. ఆ సమయంలోనే సతారాకి వస్తున్న సాహుని మధ్యలోనే అడ్డగించాలి అనేసి సేనాపతి అయిన తానాజీ యాదవ్ని పెద్ద సైన్యంతో తారాబాయి పంపించారు. ఇక్కడ బలాలు చూస్తే తానాజీ సైన్యం వచ్చేసి చాలా పెద్దదిగా ఉంది, సాహు సైన్యం చాలా చిన్నదిగా ఉంది. ఆ సమయంలో యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు అనేసి సాహుకి అర్థమైపోయింది. అందువల్ల భీమా నది దాటి అక్కడ ఉన్న తానాజీ దగ్గరికి ఒంటరిగా వెళ్ళాడు. వెళ్ళి న్యాయ ప్రకారం మీ రాజుని నేను, నాకు విధేయులుగా మీరు ఉండడమే కరెక్ట్ అనేసి అతనికి చెప్పాడు. అతన్ని చూసిన వెంటనే ఈ తానాజీకి కూడా అంత నమ్మకం కలగలేదు. కానీ తన మాటలు ఇవన్నీ విన్న తర్వాత, కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత ఖచ్చితంగా సంభాజీ కొడుకు అనేసి వాళ్ళందరూ కూడా నమ్మారు. కానీ రాజమాత అయిన ఈ తారాబాయి మాటకి ఎదురు చెప్పడానికి అంత సాహసం చేయలేదు. కానీ చివరికి మాత్రం తానాజీ కూడా సాహుతో చేయి కలిపాడు, తనే రాజుగా ఒప్పుకున్నాడు. కానీ సేనాపతి తానాజీ చేసిన ఈ ద్రోహానికి మరింత మండిపడ్డారు తారాబాయి. ఆ సతారా కోట నుంచి వదిలేసి తన ప్రతినిధిని, ఆ కోటను రక్షించే బాధ్యతని మాత్రము పరశురాం పంత్కి అప్పగించి తన కుమారుడిని తీసుకునేసి తారాబాయి పల్హానా కోటకి వెళ్ళిపోయారు. తరువాత సాహు
వచ్చారు. సతారా కోటని ముట్టడించాడు. అక్కడ ఉన్న పరశురాం పంత్ మాత్రము సాహుని లోపలికి అనుమతించలేదు. బలవంతంగా లోపలికి వెళ్ళడానికి సాహుకి మనసొప్పలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎలాగైనా కూడా తారాబాయి అంత కష్టపడి ఆ రాజ్యాన్ని నిర్మించారు. అదేవిధంగా ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి తారాబాయి ఒప్పుకున్న తర్వాతనే సింహాసనాన్ని అధిష్ఠించాలి అనేసి సాహు అనుకున్నాడు. కానీ అది జరగలేదు. ఆ కోట లోపలే తారాబాయి ఉన్నారు అనుకున్నారు. అక్కడ నుంచి తను వెళ్ళిపోయిన సంగతి సాహుకి తెలియలేదు. సాహు తన దగ్గర ఉన్న కొంత బలగాన్ని మాత్రము కోట దగ్గర ఉంచి మిగిలిన బలగాన్ని తీసుకొని ఆ చుట్టూ ఉండే ఊళ్ళ అన్నిటినీ కూడా ఆక్రమించుకుంటూ సతారా కోటని దిగ్బంధం చేశాడు. అయినా కూడా ఆ కోటని వాళ్ళు సాహుకి అప్పగించలేదు. ఆ సమయంలోనే చేసేది లేక ఇక అక్కడ దళవాయిగా పనిచేస్తున్న షేక్ మీరా భార్య బిడ్డలను తీసుకొచ్చి ఫిరంగులకు కట్టేసి మీరు కన కోటని అప్పగించకపోతే వీళ్ళని పేల్చేస్తాను అని చెప్పేసి బెదిరించారు. ఆ తర్వాత షేక్ మీరా దారికొచ్చాడు. కోట తలుపులు తెచ్చుకున్నాయి. సాహు విజయోత్సాహంతో లోపలికి అడుగుపెట్టాడు. 1708 జనవరిలో రాజ లాంఛనాలతో సింహాసనం ఎక్కాడు. అక్కడ ఉన్న మరాఠాలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ అధికార వర్గంలో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా తనకు విధేయత ప్రకటించిన ముఖ్యులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా దాదాపు అదే పదవుల్లో కొనసాగిస్తూ వాళ్ళందరినీ మన్ననలు పొందాడు. శివాజీ సాంప్రదాయం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. సామాన్య జనం కూడా సంతోషించి సాహో సాహో అన్నారు. కానీ ఇక్కడ నుంచే ఇంకా మిగిలిన ట్విస్టులన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. చెప్పాను కదా, తారాబాయి అంత ఆషామాషిగా ఓటమిని ఒప్పుకునే వ్యక్తి కాదు అనేసి. ఈ తర్వాత కూడా చాలా విషయాలు జరిగాయి. అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి మరాఠా కింగ్స్ అని చెప్పేసి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఆ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే ఛత్రపతి సంభాజీ గారి కుమారుడు సాహు చివరకు ఎట్టకేలకు తన సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. తర్వాత చాలా సంవత్సరాలు పరిపాలన కూడా చేశాడు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.